వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరు కార్పొరేషన్ లో బలం లేకపోయినా గిల్లి కజ్జాలకు దిగిందని మండిపడ్డారు. టీడీపీలో ఉన్న కార్పొరేటర్లను తీసుకెళ్లి తాడేపల్లిలో కండువాలు వేయించారని తెలిపారు. కూటమికి 41 మంది కార్పొరేటర్ల మద్దతు ఉందన్నారు. కార్పొరేటర్లను వైసీపీ నేతలు బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. క్యాంపులు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో కండ వేయించారు. అంటే కలిపెట్టుకున్నారు, రెచ్చగొట్టారు. మా బలం ఎంతో చూడండి అని. అంటే 41 మంది మెజారిటీ ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు. అంతకుమించి క్యాంపు కాదు, సేఫ్ సైడ్ ఇబ్బంది పడకండి. ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు చేయటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము అది చేస్తాం ఇచ్చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు. ప్రభుత్వం ఎక్కడ వచ్చేది ఆ సీన్ లేదు. ఎందుకంటే 11 సీట్లు చేశారు. ఇలాగ వ్యవహరిస్తే 11 సీట్లు కూడా రాదు.